హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హంసకళ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ఇది 21 జూన్ 2026 ఆదివారం నుంచి 27 జూన్ 2026 శనివారం వరకు. ఇక వృషభ రాశి వారి యొక్క గ్రహ సంచారం చూసుకున్నట్లయితే జన్మరాశిలో కుజుని సంచారం, ద్వితీయంలో రవి బుధులు, తృతీయంలో శుక్రగురుల సంచారం, చతుర్థంలో చంద్రకేతువులు, దశమ స్థిత రాహు, ఏకాదశ శనైశ్వరుల సంచారం. ఇక వృషభ రాశి వారికి వారంలో గురుబలం, శని బలంతో కూడుకున్నటువంటి 2 బలాలు వృషభ రాశి వారికి గోచరిస్తూ ఉన్నాయి. ఈ వారంలో తలపెట్టే ప్రతి ప్రయత్నంలో కాస్త ఖర్చుతో కూడుకున్నటువంటి కార్యాచరణ పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక వృషభ రాశి వారికి జన్మరాశిలో కుజుని యొక్క సంచారం వల్ల నూతన కార్యాచరణ విషయంలో సానుకూల పరిస్థితులు ఉంటాయి. గృహ మార్పులు, ఉద్యోగ మార్పులు, సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు, ఉద్యోగ బదిలీల విషయంలో ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు. ద్వితీయ రవిబుధుల సంచారం, జన్మరాశిలో కుజుని సంచారం వల్ల ఆర్థికపరమైన విషయాల్లో కాస్త ఖర్చు స్థానం పెరుగుతుంది. రుణ సమస్యల నుంచి నివృత్తి మార్గం దొరుకుతుంది. ఇక నూతన కార్యాచరణ విషయంలో ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునేటువంటి వారికి ఈ వారంలో చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. ఇక లాభస్థిత శనైశ్వరుడు సంచారం వల్ల వృత్తి వ్యాపారస్తులకు కూడా ఈ వారంలో వారం ప్రారంభం కన్నా వారాంతంలో అన్నింట శుభవార్తలు వినేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక వృషభ రాశి వారికి దశమ రాహు యొక్క సంచారం వల్ల విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయత్నాలు చేసుకునే వారికి ఈ వారంలో చక్కటి ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు. అర్ధాష్టమ చంద్రకేతుల సంచారం వల్ల ఆరోగ్యపరమైన విషయాల్లో కాస్త అనిశ్చిత వాతావరణం ఈ వారంలో పెరుగుతుంది వృషభ రాశి వారికి. కాబట్టి కాస్త అలసట, ఒత్తిడి భారం, ప్రతి పనిలో కొంత ఆందోళన, మానసిక ఒత్తిడి భారం పెంచుకోకుండా కాస్త జాగ్రత్తలు తీసుకోవడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక వృషభ రాశి వారికి విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది. నూతనంగా ఉద్యోగ అవకాశాలు ప్రయత్నం చేసేవారికి బాగుంటుంది. విద్యా సంబంధితమైన అభివృద్ధి బాగుంటుంది. విద్యా విషయాల్లో ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు. ఇక కార్మికులకు, కర్షకులకు అనుకూలమైన వారంగా చెప్పుకోవచ్చు. లాభస్థిత శనైశ్వరుని సంచారం వల్ల మీ కష్టానికి, మీరు చేసే ప్రతి ప్రయత్నానికి అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. జన్మకుజుని యొక్క సంచారం వల్ల ఫైనాన్స్, లిటిగేషన్, లీగల్, స్పెక్యులేషన్, కోర్టు సమస్యలు ఉండేటువంటి వారికి ఈ వారంలో కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది. ప్రతి పనిలో దైవిక బలాన్ని పెంచుకుని ముందుకెళ్ళటం వృషభ రాశి వారికి ఈ వారంలో చెప్పదగ్గ సూచన. ఇక వృషభ రాశి వారికి ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి ముఖ్యంగా జన్మకుజుని యొక్క సంచారం, అర్ధాష్టమ చంద్రకేతువులు, దశమస్థిత రాహు యొక్క సంచారం, శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మంగళవారం రోజు చక్కగా సుబ్రహ్మణ్య అభిషేకాన్ని చేసుకోండి వృషభ రాశి వారు. అలాగే కందులు, బెల్లాన్ని ప్రతి మంగళవారం రోజు దానం ఇవ్వటం రుణ విమోచన కలిగి శీఘ్రంగా ఫలితాలు అనుకూలించేటువంటి వారంగా వృషభ రాశి వారికి చెప్పుకోవచ్చు. దశమస్థిత రాహు సంచారం ఉండటం వల్ల ప్రయాణాల విషయాల్లో, ఉద్యోగ విషయాల్లో కాస్త ఒత్తిడి భారం పెరగకుండా ప్రతిరోజు కూడా దుర్గా సప్తశ్లోకి స్తోత్రాన్ని చక్కగా చదువుకోండి. అమ్మవారి అనుగ్రహం వల్ల వృషభ రాశి వారికి ఈ వారంలో అన్నింటా శుభవార్తలు కలిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు.